నా అరంగేట్రం విషయం ముందుగా ఆయనకే చెప్పా. ఆ తర్వాతే అమ్మకు. వైభవ్ సూర్యవంశి భావోద్వేగ వ్యాఖ్యలు. డెబ్యూ క్యాప్ అందుకున్న తర్వాత తాను ముందుగా విషయాన్ని ఎవరికి చెప్పాలనే విషయాన్ని వైభవ్ ఆసక్తికరంగా వెల్లడించారు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ భారత తరపున ఆడటం ప్రతి భారత క్రికెటర్ కల. ఈ అవకాశం రావడం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన విషయం. డెబ్యూ క్యాప్ అందుకున్న వెంటనే నా గదికి వెళ్ళి ముందుగా నాన్నగారికి చెప్పాను. ఆయన తర్వాతే అమ్మకు, నా కోచ్ రోమి సార్కు ఈ విషయం చెప్పాను. నాన్న చాలా సంతోషపడ్డారు. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఇప్పటి వరకు ఎలా ఆడావో అలాగే ఆడాలని, నీ ఆటను నమ్ముకోవాలని నాకు సూచించారు అని బుడ్డోడు చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్లో వైభవ్ తన సహజ శైలిలోనే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేసి 2 భారీ సిక్సర్లు బాదాడు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా అతడి ఆత్మవిశ్వాసం, నిర్భయమైన బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా కూడా తన శిష్యుడి అరంగేట్రంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తమకు ఎంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్న ఆయన, వైభవ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నిరూపించుకునే సమయం వచ్చిందని అన్నాడు. ఐపీఎల్, అండర్-19 ప్రపంచ కప్లో చూపించిన ప్రతిభను టీమిండియా తరపున కూడా కొనసాగిస్తాడనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున అసాధారణ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత క్రికెట్కు మరో భవిష్యత్తు సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయం మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వ్యక్తమవుతుంది. తొలి మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా రాబోయే మ్యాచ్ల్లో తన ప్రతిభతో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.